ఎవరు ఏటనుకున్నా ఎట్టా అనుకున్నా ఏందిరా ఇది అనుకున్నా మన మనసుకు అనిపించిందే మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరి వైపు కాదు, నిజం వైపు. సో అసలు మ్యాటర్ ఏంటంటే తనుజ వర్సెస్ దివ్య, ఇద్దరిలో ఎవరిది తప్పు అనేది ఒక పెద్ద డిస్కషనే సాగింది నిన్న. కానీ ఓవరాల్ ఏం జరిగిందంటే తనుజదే తప్పు అన్నట్టు ప్రొజెక్ట్ అయింది. ఎంత దివ్య గురించి మాట్లాడినా కానీ పెద్ద పెద్ద మాటలు, అంటే నెత్తికెక్కిందా తలపొగరా అన్నట్టు ఆల్మోస్ట్ నాగార్జున గారు మాట్లాడారు. సిచ్యువేషన్ స్టార్ట్ చేసింది ఎవరు? దివ్యనే కదా. సో ఆల్రెడీ మీరు ఇంకా కొన్ని చూపించిన వీడియోస్ చూపించాల్సింది నాగార్జున గారు, కానీ అవన్నీ చూపించకుండా దివ్య అస్సలు ఏం చేసింది, దివ్య కావాలనే గొడవ పెట్టుకోవాలనే మైండ్ సెట్ తో వచ్చిందని అందరికీ తెలుసు. అది ఎందుకు డిస్కస్ చేయలేదు? సో ఇక్కడ దివ్యాది తప్పు, తనుజాది తప్పు ఇవన్నీ మాట్లాడట్లా. నిజం ఏంటి, ఇద్దరిలో తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మిస్టేక్ ఎవరు చేశారు అనేది. సో ఓకే, ఎవరినైనా నామినేట్ చేయొచ్చు, ఎవరినైనా తీసేయవచ్చు, ఆ ఓన్ ఒపీనియన్. కానీ అక్కడ మాటలు పెరగడానికి కారణం ఎవరు? దివ్య. సో తనుజ కూడా కొంచెం తగ్గుండాల్సింది, కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది, అది నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ నేను తనుజాను సపోర్ట్ 200% చెప్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కొంతమంది డాష్ గాళ్ళు, నువ్వు పిఆర్ అందుకే తనుజాను సపోర్ట్ చేస్తావని. నేను తనుజాను తిట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆ తనుజాను పొగిన సందర్భాలు ఉన్నాయి, కళ్యాణ్ పొగిన సందర్భాలు ఉన్నాయి, డీమన్ పొగిన సందర్భాలు ఉన్నాయి, రీతును ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ ప్రతి సంజన గారిని పొగిడాను, తిట్టాను. సిచ్యువేషన్ తగ్గట్టు ఒక్కొక్క సిచ్యువేషన్ ఒకరు రాంగ్ చేస్తారు, రైట్ చేస్తారు. అన్నిటి గురించి మాట్లాడగలగాలి ధైర్యంగా. తప్పును తప్పుగా చెప్పాలి, రైట్ని రైట్ గా చెప్పాలి. అంతేగాని ప్రతిసారి ఒకళ్ళు ఎత్తుకుంటూ పోకూడదు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నిజాయితీగా మాట్లాడాలి. భరణి గారు చేసింది కూడా నాకు 200% నచ్చలేదు. సిచ్యువేషన్ అని దగ్గర నుండి చూశాడు, ఇంకోసారి ఎస్కేప్ అవడం ట్రై చేశారు, సేఫ్ గేమ్ ఆడారు అనిపించింది నాకు. సో అక్కడ సైలెంట్గా ఉన్నా పర్లేదు, క్లారిటీ లేనప్పుడు మాట్లాడకుండా ఉంటే బాగుండేది. సో కానీ దివ్యాని కావాలని సపోర్ట్ చేసినట్టు అనిపించింది. సో ఆయన ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. సో ఓవరాల్ నా ఉద్దేశం ఏంటంటే ఈ ఎంటైర్ సినిమాటిక్ సీన్ లో నాకు అనిపించింది ఏంటంటే దివ్య కొంచెం నోరు జారింది, అక్కడ తనుజ కొంచెం తగ్గుండాల్సింది. బట్ ఓవరాల్ ఇక్కడ మోర్ దెన్ 60 to 70% తప్పు దివ్య అదే. నేను 90 కూడా అంట ఒక పాయింట్ దగ్గర. సో దాన్ని నాగార్జున కొంచెం రాంగ్ గా ప్రొజెక్ట్ చేశారు. దివ్యాది ఆ వర్డ్ ఉపయోగించకుండా ఉండాల్సింది. కెప్టెన్ అయ్యేటప్పటికి తలపాగరు వచ్చిందా, తలకెక్కిందా, ఇవన్నీ అవసరం లేదు. ఇద్దరే తప్పు ఉంది, ఇద్దరికి జస్ట్ చెప్పేసి వదిలేసి అయిపోయేది అనిపించింది. సో దిస్ ఈజ్ ద సీన్. ఈ సీన్ ని మీరు ఎలా తీసుకున్నా స్వామి నాకు అభ్యంతరం లేదు, నేను ఎవరికి పిఆర్ కాదు. సో ఇది నిజాయితీగా మీ ముందు తీసుకొచ్చా, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు.